చూడండి ఇదైతే 1 రూపీ బ్లౌజ్ పీసెస్ అంటండి. 1 రూపీకి బ్లౌజ్ పీస్ ఎట్లా ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు. అయితే పీసు 5 రూపీస్ పడుతుందండి. 5 రూపీసా? 5 రూపీస్ పడుతుంది. కట్టకి 50 ఉంటాయండి. హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ సలూన్. సో ఈ రోజు మనం ద్వారపూడి అయితే వచ్చామండి. సో ద్వారపూడి అంటే తెలుసు కదా, బట్టల షాప్స్ కి పెట్టింది పేరు అనమాట. ఇక్కడ శారీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ హోల్సేల్ రీటైల్ కూడా ఉంటుంది. అండ్ చాలా మంది ఇక్కడ నుంచే శారీస్ తీసుకువెళ్ళి ఇంటి దగ్గర అనేది అమ్మడం, షాపుల్లో అమ్మడం అయితే జరుగుతుంది అనమాట. సో అయితే ఇక్కడ శారీస్ ఎలా ఉన్నాయి, శారీస్ కానీ టాప్స్ కానీ రెడీమేడ్స్ కానీ తీసుకువెళ్ళి బిజినెస్ చేయొచ్చా, అసలు ఏంటి అనేది అయితే మీకు క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో చూడండి, ఇది వచ్చేసి మనకి మార్కెట్ అన్నమాట. సో లోపలికి ఎంట్రీ చూపించాను కదా ఇందాక మీకు గేటు, ఎంట్రీ అవగానే సో లోపల అయితే ఇలా ఉంటుంది. సో చూడండి, చుట్టూ కూడా మనకి బట్టల షాప్స్ ఉంటాయి అనమాట. సో ఆదివారం అయితే ఎక్కువ మంది జనం అయితే ఉంటారంటే, నేను వచ్చేసి శుక్రవారం వచ్చాను అనమాట. సో నేను రావడం రావులపాలెం అంతా కూడా ఎండగానే ఉంది. సడన్ గా ద్వారపూడి దగ్గరలో వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట ఇక్కడ. అండ్ వర్షం రావడంతో బయట పెట్టినవన్నీ కూడా లోపలే పెట్టేశారనమాట. సో ఇదంతా కూడా మనకి మార్కెట్ అనేది. అండ్ ఇదే కాదు, ఇంకా లోపలికి కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి హైదరాబాద్ లో మదీనా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది. అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో చూద్దాం. ఇక్కడ వరమహాలక్ష్మి శారీస్ అంటే అండి. సో చూడండి, వరమహాలక్ష్మి శారీస్ ఇక్కడ ఎంత. నమస్తే అండి, ఎంతండి శారీస్? ఇదా అండి? ఇది 200. ఓకే, బండిల్ బండిల్ తీసుకోవాలని సింగిల్ ఇస్తారా? సింగిల్ ఇస్తారు. బాగుంటుంది, హెవీ క్వాలిటీలో వస్తాయి. లైట్ వెయిట్ అండి. ఓన్లీ సారీ 100 రూపాయలు అండి. 100 రూపాయలు సిల్క్ సారీ అండి. స్మూత్ క్వాలిటీ అయితే 100 రూపాయలు. బ్లౌజ్ వస్తుందా అండి? ఓన్లీ సారీ అండి. ఓన్లీ సారీ. చీర జాకెట్ అయితే 150 అండి. 150. ఇదొకటి ఆఫర్ లో ఉన్నాయండి. ఇదైతే పొట్టు సారీ అండి. 1400 మీకు 700. 700కి ఆఫర్ రేట్ అండి. ఏంటి పట్టు అండి అది? ఇది ఫ్యాన్సీ పట్టు, కాంచీపురం పట్టు వస్తారు, మిక్స్ అండి. ఒకటి ఒక స్టైల్ వస్తుంది. ఇలా వర్క్ సారీస్ ఒకటి ఉంటాయండి. ఫ్యాన్సీ సారీస్, సిల్క్ సారీస్ ఇవన్నీ కూడా 500 రేట్లు ఉంటాయి. 500. ఇదొకటి ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఇదొకటి 500 అండి. ఆఫర్ రేట్లు అవి. ఫ్యాన్సీ పట్టు వస్తుంది. ఇదొకటి లెనిన్ శారీ వస్తుంది. లెనిన్ శారీ వచ్చి మీకు 350 రూపాయలు. 350 రూపాయలు ప్యూర్ లెనిన్ వస్తుంది. ఆఫర్ లేదండి. ఇదొకటి కాంచీపురం పట్టు వస్తుందండి. ఇవైతే 2000 పడుతుంది. వర్క్ మగ్గం వర్క్ జాకెట్ వస్తుంది. కాంచీపురం వర్క్ కూడా హెవీ వస్తుంది. ఓన్లీ రీటైల్ ప్రైసెస్ చెప్తున్నారు కదా, హోల్సేల్ అంటే బండిల్ తీసుకున్న వాళ్ళకి కూడా సేమ్ రేట్? అవునండి, సేమ్ రేట్. అటు ఇటు కూడా ఉంటుందండి. ఓకే, ఇది వచ్చి మీకు 1400. 1400. ఓకే, ఇది ఏం పట్టండి? ఇది కాంచీపురంలో ఇమిటేషన్ అండి. కాంచీపురంలో ఇమిటేషన్ పట్టు. సారీ కూడా చాలా బాగుంటుంది. ఫ్యాన్సీ ఉంటుందండి. బ్లౌజెస్ ఉంటాయి. బ్లౌజెస్ ఎంత నుంచి? బ్లౌజ్ వచ్చి మీకు 35 రూపాయల రేంజ్ లో ఉంటుంది. ఇలా బ్యాంగిల్ ఇలా ఉంటుంది. బండిల్ బండిల్ తీసుకోవాలి. బండిల్ మీకు 35 రూపాయలు హోల్సేల్. ఓకే, సింగిల్? సింగిల్ అయితే మీకు 2 రూపీస్ అలా వస్తుంది. ఓకే, ఇక అన్ని కూడా చాలా రకాలు ఉంటాయి. కాటన్ సారీస్ అయితే ఓన్లీ చీర 200 అండి. చీర 200. చీర జాకెట్ అయితే 300, 350 రేట్లు ఉంటుంది. వర్క్ సారీస్ చాలా ఐటమ్ ఉంటుంది. మీకు ఫుల్ వర్క్ కూడా మీకు 700, 800 ఆ రేట్లో ఉంటుంది. ఓకే, మీ షాప్ అడ్రస్ చెప్పండి. ఇది దారుపూడి ఎంజిఎంసి మార్కెట్, శ్రీ వరమహాలక్ష్మి. షాప్ నెంబర్ 17. ఇవంతా ఫ్యాన్సీ ఇవన్నీ కూడా వచ్చి 1000 రూపాయలు అండి. 1000 రూపాయలు. సో చూసారు కదండి, వర్షం రావడం వల్ల ప్లస్ నేను లేట్గా వచ్చాను. సో దానివల్ల కూడా మొత్తం అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో కొంతమంది షాప్లో వాళ్ళు అయితే చెప్పడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు, మనకు బయట పెడుతూ ఉంటారు కదా, సో వాళ్ళైతే క్లోజ్ అయిపోయింది. నాకైతే మార్కెట్ టైమింగ్స్ అయితే తెలీదు. సో మనం ఎర్లీ మార్నింగ్ 6కి వస్తే 6 నుంచి 10 వరకు మనకి బయట మార్కెట్ అయితే ఉంటుందండి. సో ఏంటైతే షట్టర్స్ ఉన్నాయి కదా, షట్టర్స్లో పెడతారనమాట మనకి తక్కువ ప్రైస్కి. సో మీరైతే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. సండే కూడా ఉంటుందన్నమాట. సండే అయితే బాగా ఉంటుందంట, జనం కూడా బాగుంటారంట.
సో నేనైతే వెనక్కి వచ్చేస్తున్నప్పుడు మనకి ఎంటెక్స్ అయితే కనిపించింది నాకు. సో ఇక్కడ ఎంటెక్స్లో 1 రూపీకే బ్లౌజు అని చెప్పేసి అన్నారనమాట. సో చూద్దాం. ఇక్కడ ఈ షాప్లో తీసుకున్న వీడియోస్ చాలా వైరల్ అయినాయి అనమాట. సో అసలు ఇక్కడ నిజంగానే 1 రూపీకి బ్లౌజ్ ఇస్తున్నారు. ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అండ్ మనం హోల్సేల్గా మనం పర్చేస్ చేయాలంటే ఎక్కువ మన హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం హోల్సేల్గా కూడా ఇస్తారంట. ఇవి షాపే కాదండి, చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. అయితే మనం మదీనాలో ఎలా అయితే తిరుగుతూ మనం రేట్స్ అనేవి కంపేర్ చేసుకుంటామో, సో సేమ్ ఇక్కడ కూడా అలాగేనమాట. సో మనం షాప్స్ అన్నీ చూసుకుని ప్రైజెస్ అన్నీ కంపేర్ చేసుకుని మీరు తీసుకోండి. కలెక్షన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. నమస్తే అండి, పేరు? దుర్గా మహాలక్ష్మి అండి. మాది అన్నవరం. అవునండి, కొత్తగా స్టార్ట్ చేసాం, 2 మంత్స్ అవుతుంది. అయితే మేము స్టార్టింగ్ సూరత్ వెళ్ళాం తీసుకోవడానికి. సో ఎక్కువ పెట్టి అంటే కొంచెం బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాం. కానీ ఇది వీడియో చూసి ఓకే ఇంత తక్కువగా వస్తుందా, 1 రూపీకే బ్లౌజ్ పీస్, సరే ఒకసారి వద్దాం చూద్దాం అన్నట్టుగా వచ్చి తీసుకున్నాం. ఐటమ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, అండ్ సూరత్లో కూడా లేనటువంటివి అన్నీ మన దగ్గర ఉన్నాయి ఇక్కడ ఎంటెక్స్లో. చాలా బాగున్నాయి. మేము ఓన్లీ కార్ పెట్టుకొని వెళ్ళేటప్పుడు మాకు దానికే 30,000 అయ్యింది. మేము 30,000 పెట్టుకొని వెళ్ళి అక్కడ 2 days స్టే చేసి వచ్చి మరీ తీసుకున్నాం మేము అక్కడ. కానీ అంత ఎక్కువ వర్త్ అనిపించలేదు. ఇక్కడ జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మేము తీసుకున్నాం. నిజంగా చాలా బాగున్నాయి ఎంటెక్స్లో. మేము ఇవన్నీ కూడా మేము పర్చేస్ చేసాం ఇప్పుడు వచ్చి. ఇవైతే 6 మీటర్స్ సారీ వస్తుంది, 6 మీటర్ల చీర, జస్ట్ 100 రూపాయలు మాత్రమే. చీర అయితే చాలా బాగుంటది, మీకు చీర కూడా పెద్దది వస్తుంది. అండ్ ఇది ఫ్రాకులుగా కింద డ్రెస్సుల కింద చాలా బాగుంటది చీర అయితే. జస్ట్ 100 రూపీస్ మాత్రమే, 100 రూపాయలే చీర. చాలా బాగుంది చీర, నిజంగా వర్త్ అంటే వర్త్. నేను అసలు అంటే ఒక చిన్న డౌట్ కింద వచ్చాను, ఇక్కడికి ఎలా వస్తుంది, ఉంటుందా లేదా అనే డౌట్ తో వచ్చాను. కానీ నిజంగానే అసలు బిల్ కూడా ఎక్కువ చేసాను వెళ్ళి తీసుకొని. మాకు జస్ట్ అన్నిటికి కలిపి 16,000 అయింది అంతే అండి. ఇది చూడండి ఎంత స్మూత్ గా ఉందో, చీర కూడా చాలా స్మూత్ గా ఉంటది. ఇది జస్ట్ 160 రూపాయలు మాత్రమే. చాలా బాగుంటది చీర అయితే, చాలా పెద్దది. క్లాత్ కూడా చాలా స్మూత్ గా, చాలా కంఫర్టబుల్ గా ఉంటది సారీ. ఓన్లీ ఇక్కడ హోల్సేల్ అండి, రీటైల్ గా 1 పీసెస్ అయితే ఇవ్వరన్నమాట. ఓన్లీ హోల్సేల్ అండి. కట్ట ఏది తీసుకున్నా కట్ట పరంగా తీసుకోవాలి. ఇలా ఇదిగోండి, ఇలా కట్టల కింద తీసుకోవాలి. బండిల్ కింద ఉంటది మీకు. మేము ఇది అన్ని బండిల్ కింద తీసుకున్నాం. మేము కూడా కస్టమర్ ఈ రోజే వచ్చాం, వీడియో చూసి మీలాగా వచ్చి తీసుకున్నాం అనమాట. చూడండి, ఇదైతే 1 రూపీ బ్లౌజ్ పీసెస్ అంటండి. 1 రూపీకి బ్లౌజ్ పీస్ ఎట్లా ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు. సో 1 రూపీకి బ్లౌజ్ పీసెస్ అంటండి. ఇవన్నీ వచ్చేసి 1 మీటర్ ఉంటుందండి. ఓకే, 1 మీటర్ ఉంటుందంటండి. సో చూడండి, చాలా ఉన్నాయన్నమాట 1 రూపీ బ్లౌజ్ పీసెస్ అనేవి. ఇది క్లాత్ ఏంటండి? కడక్. సో కడక్ క్లాత్ అంటండి. ఇది వచ్చేసి మనకి షైనింగ్ ఉందన్నమాట క్లాత్ అంతా కూడా. సో చూడండి, ఓకే. సో 1 రూపీకే బ్లౌజ్ పీస్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. ఇవైతే పీసు 5 రూపీస్ పడుతుందండి. 5 రూపీసా? 5 రూపీస్ పడుతుంది. కట్టకి 50 ఉంటాయండి. ఓకే, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి బాగా పనికొస్తాయి మీకు. ఓకే, ఇవి ఇలా కట్టెల ప్రకారం తీసుకోవాలండి. ఓకే, ఇవైతే పట్టు ముక్కలండి. పట్టులో ప్లైన్, పీస్ 10 రూపాయలండి. పీస్ 10 రూపాయలు. ఏమొస్తాయండి 10 రూపాయలు? 20 ఉంటాయండి. 10 రూపాయలకి కూడా బ్లౌజ్ పీసెస్ అనేవి ఎక్కడ లేవు అసలు. ఓకే, ఎన్ని 20 వస్తాయి? 1 మీటర్ ఉంటుందండి. 1 మీటర్ ఉంటుందండి. ఓకే, ఈ 20 కట్ట ఇలా తీసుకోవాలండి. 20 కట్ట. నెక్స్ట్ వచ్చి కలంకారీ పీసులు అండి మీకు. ఓకే,
కట్టకి 25 ఉంటాయండి. పీస్ వచ్చి 45 రూపీస్ పడుతుంది మీకు. ఓకే. మొత్తం 25 కూడా 25 డిజైన్‌లో వస్తాయండి మీకు. ఓకే. ఈ కలంకారీలోనే మా దగ్గర ఇంకో వేరియేషన్ డిజైన్‌లో ఉంటాయండి. ఓకే. ఈ ఫ్లవర్స్ టైపు ఇదిగోండి. ఓకే. మొత్తం ఇలా కట్టల ప్రకారం 45 రూపీస్ ఏదైనా మాత్రమేనండి 40 పీస్. ఓకే. ఇలా కట్ట ఎలా తీసుకోవాలండి. 25 పీసులు ఉంటాయండి. మీటర్ అండి, పూర్తిగా మీటర్ అండి ఇది. ఓకే. ఇవి బెనారస్ పట్టులండి. హ్మ్. మీటర్న్నర 2 మీటర్లు బిట్ ఉంటదండి. చిన్న పిల్లలకి పట్టు బర్ని జాకెట్ కింద కుట్టిస్తారు. ఇవి ఓకే. 20 పీసులు ఉంటాయి. పీస్ వచ్చి 25 పడుతుంది. 25 ఓన్లీ 25 రూపీస్ మాత్రమే. ఓకే. కట్ట ఎలా తీసుకోవాలి ఇది. 2 మీటర్ల ముక్క. ఓకే. పీస్ వచ్చి 45 రూపీస్ పడుతుందండి ఇది. ఓకే. ఓన్లీ నెట్ 4 టైపా? మీటర్లు ఇది. నెట్ టైప్ అండి? నెట్ అండి ఇది. నెట్ ఫ్యాబ్రిక్ అండి. ఎన్ని మీటర్స్ అండి? 4 మీటర్లు. 4 మీటర్లు. టాప్ వస్తుందండి? డ్రెస్ టాప్. అవుద్దండి ఇది. డ్రెస్ ఫ్రాక్ అవుద్ది, టాప్ అవుద్ది. ఓకే. ఇలా కట్టలు అవైలబుల్ గా ఉంటాయండి. ఓకే. నెక్స్ట్ సారీ 400 పీస్ అండి ఇది. ఓకే. 400 400 అండి. ఫ్యాన్సీ పట్ట అండి? ఫ్యాన్సీ పట్టాం ఇది. ఓకే. ఈ ఫ్యాన్సీ శారీలు అండి ఓకే. జస్ట్ 500 అండి. 500 500 లెంత్ ఉంటుందా అండి? 6 మీటర్స్? 6 మీటర్స్ అండి. ఆ. చీర జాకెట్ అండి. ఇవి చూడండి, హ్మ్. మీకు లైట్ వెయిట్ క్వాలిటీ సారీ అండి ఇది. హ్మ్. చాలా లైట్ వెయిట్ గా ఉంటది. ఓన్లీ 300 చీర జాకెట్. 300 కి చీర జాకెట్. 300 అండి. మీకు ఎన్ని కావాలితే మీకు అన్ని ఇస్తారండి. ఓన్లీ 300 అండి. సెట్ తీసుకోవాలా? ఫ్యాన్సీ ఐటమ్ సారీస్ అండి. ఓకే. 250 పడతాయి చీర జాకెట్. ఓకే. ఇలా మా దగ్గర కట్ల ప్రకారం తీసుకోవాలండి. ఓకే. అలా కట్ల ప్రకారం తీసుకోవాలండి. క్రేప్ సారీస్ అండి ఇది. ఓన్లీ 160 పడుతుంది. 160 చీర జాకెట్ 160 పడుతుంది. ఇలా 5 చీరలు ఇలా తీసుకోవాలండి. 800 మాత్రమే ఇది. ఓకే. మీకు మొత్తం ఇలా కట్ కట్ల ప్రకారం తీసుకోవాలండి మా దగ్గర. ఓకే. 380 మాత్రమేనండి ఈ సారీస్. ఏంటండి అది? క్లాత్ ఫ్యాన్సీ ఐటమేనండి. ఫ్యాన్సీ ఐటమ్. డిజైన్ అయితే ఒక్కొక్క డిఫరెంట్ వస్తుందండి మా దగ్గర. ఇది అమ్ముకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి. ఓకే. ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. బాగా యూజ్ అవుతాయండి. హోల్సేల్ వాళ్ళకి బోటిక్ వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి, టైలర్స్ కి అయితే. అండ్ చాలా తక్కువ ప్రైజెస్ కి మనకి క్వాలిటీ ఉన్న శారీస్ అయితే ఇస్తున్నారు. ఈ 4 చీరలో 900 అండి. 4 చీరలు 900. చీర జాకెట్ నండి 4 డిజైన్లు వస్తాయండి. ఓకే. ఈ క్లాత్ ఏంటి? సిల్క్ ఐటమ్ అండి. షిఫాన్ లో ఉంది. ఓకే. 500 సారీ. 500. ఓకే. ఇందులోనే వేరియేషన్ డిజైన్లు ఉంటాయండి మన దగ్గర. ఓకే. ఇవికి అమ్ముకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి. ఏదైనా 500 అండి. ఏదైనా 500. సారీస్ మీదకి బ్లౌజులు అండి. పీస్ వచ్చి 50 రూపీస్ పడుతుంది. 50 రూపీస్. 10 డిజైన్స్ ఉంటాయండి. ఇవి అయితే బాగా రన్నింగ్ లో ఉన్నాయండి. ట్రెండింగ్ లో ఉంది. జస్ట్ ఇది 500 మాత్రమేనండి. ఓకే. ఇది ఏం కాటన్ అండి? మల్మల్ కాటన్. మల్మల్ కాటన్. వెన్నలాంటి కాటన్ అండి ఇది. బా. జస్ట్ 280 మాత్రమేనండి. 280 రూపాయలండి. అవునండి. సేమ్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే. ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారా? అవునండి. ఓకే. లెంత్ ఉంటుందా అండి? 6 మీటర్స్? 6 మీటర్స్ అండి ఇది. 6 మీటర్స్ ఉంటుంది. బ్లౌజ్ ఉంటుంది. చీర జాకెట్ అండి. ఓకే. సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి. వేరే వేరే డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. సో మల్మల్ కాటన్ లో 280 రూపీస్ కే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి శారీస్ అనేవి. సో చూడండి. సో కట్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట. సో శారీస్ అయితే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలి. ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి. రీటైల్ గా 1-2 పీసెస్ అయితే ఇవ్వరంట. సో చూడండి, కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి.